హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు బ్లాగ్ వచ్చేసి నా స్కూటీ ఫోర్త్ సర్వీస్కి ప్రాబ్లం ఉందని చెప్పాను కదా షార్ట్ వీడియోలో. అది ఇప్పుడు ఫుల్ బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నా. కానీ ముందే అప్లోడ్ చేయాలి, కానీ కొంచెం ఒక ఫోటో ఒక వీడియో అనేది కొంచెం డిలీట్ అయిపోయినాయి. అందుకని ఇప్పుడైతే మీకైతే అప్లోడ్ చేస్తున్న వీడియో ఫుల్గా చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసిన వీడియోలో. మన కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం ఒక లైక్ ఇవ్వండి, నాకు కొంచెం సపోర్ట్ చేసి ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే అన్నోళ్ళకైతే నా ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసిన. అయితే ప్రాబ్లం ఏంటంటే స్లో చేసి రైడ్ చేసినప్పుడు కింద వైబ్రేషన్ సౌండ్ అయితే వస్తుంది. కొంచెం ఇంజన్లో నుంచి కానీ సైలెన్సర్ సౌండ్ అయితే జయ్యని వస్తుంది. అన్నైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన అన్నకి. ఈ ప్రాబ్లం అంతా స్టార్ట్ అయింది థర్డ్ సర్వీస్ నుంచి. ఇంకా అప్పటి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది అన్న అని చెప్పిన. ఇంకా అన్న అయితే ఆ పాత మనిషి వెళ్ళిపోయిన తమ్ముడు అని చెప్పిన. మంచి పని అయిపోయింది ఆ పాత మనిషి వెళ్ళిపోవడం వల్ల. అసలు ఆ మనిషికి వర్క్ వస్తారో తెలియదు. వీళ్ళైతే పర్లేదు, ఎన్న వెళ్తే బాగానే చేసారు వర్క్ అయితే. పట్టు ఓపెన్ చేసి మొత్తం అయితే చెక్ చేసిండు బ్రో అయితే. ఇంకా ఫైనల్లీ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందా కాలేదా అనేది మీకైతే ఫుల్ వీడియో అయితే చూడండి, మీరే ఎండ్ వరకు చూడండి, మీకైతే అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక బోల్ట్ ఉందంట, బోల్ట్ బాక్స్ అయితే ఓపెన్ చేయలేదు. ఇంకా ఓపెన్ చేసే లోపు ఇంజిన్ అయితే మార్చుదాం లేని అయితే అన్నోళ్ళు అయితే ఇంజిన్ అయితే చేంజ్ చేస్తారు. అసలు ఇంజిన్ ఆయిల్ బోల్ట్ దిగితే ఫిట్ చేయడం రాలే ఆ మనిషికి, చాలా టైట్ ఫిట్ అయిపోయింది బెండ్ చేయండి లోపల. ఇంకా ఎట్టో హాఫ్ అన్ అవర్ అయితే దాని మీద నుంచి ఎక్కువ ప్రెజర్ పెట్టిన ఇంజిన్ ఆయిల్ బోల్ట్ ఓపెన్ చేయడానికి. ఇంకా ఎలాగోగా ఇంజిన్ ఆయిల్ బోల్ట్ అయితే ఓపెన్ చేసి అయితే ఇంజిన్ ఆయిల్ అయితే మొత్తం అయితే ట్రైన్ చేసేసిండు. ఇంకెలా వచ్చేసింది, ఒక ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. ఇంజిన్ ఆయిల్ బోల్ట్ ఎంత టైట్ అయిపోయింది, ఇంత బ్లాక్ అయిపోయింది చూసు కదా ఆయిల్ మొత్తం. ఇంకైతే పైన అయితే వర్క్ అయితే చేయాలి. ఇంకందుకంటే ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసిన తర్వాత పక్కన ఎయిర్ ఫిల్టర్ బాక్స్, దాని కింద అయితే కిట్ ఓపెన్ చేసి ఫిల్టర్ చెక్ చేయాలని. అయితే ఎయిర్ ఫిల్టర్ చూసుకోదా ఎలా అయిపోయిందో, చాలా దరిద్రంగా అయితే అయిపోయింది. లాస్ట్ టైం చెక్ చేసిందో చెక్ చేయలేదో తెలియదు నాకైతే. 3 మెంబర్స్ అయితే వర్క్ చేస్తారు మన బండికి. ఎందుకంటే ప్రాబ్లం నేను ఇంత వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, అంత షోరూమ్ అన్న ఆ మనిషి మొత్తం రాంగ్ చేసిన అని చెప్తే ఈ అన్న అయితే కేర్ తీసుకుని మరి అయితే మొత్తం పార్ట్ టు పార్ట్ అయితే మొత్తం చెక్ చేసుకుంటూ అయితే వచ్చారు. ఇంకా చూసేది బెల్ట్ అయితే అన్న అయితే చెక్ చేస్తుండు, బెల్ట్ బాగుందా బాగాలేదా అని ప్రతి ఒక్క పార్ట్ దగ్గర చెక్ చేస్తాను అన్న స్పెసిఫిక్గా. ఇంకా బెల్ట్ అయితే బాగానే ఉందని చెప్పి అన్న అయితే. ఇంత బెండ్ చేసినప్పుడు ఇంత హార్డ్ ఉందంటే బాగానే ఉందంట బెల్ట్. ఇంకైతే ఒకసారి 2 సార్లు కింద కుట్టయితే చూసిండు అన్న. ఇంకా ఎలోనా అలాగే అయితే ఒక బెల్ట్ కాస్ట్ ఎంత తెలుసా, జస్ట్ 900 అంట. ఆయన షాక్ అయిపోయినా ఎలానో ఈ బెల్ట్ డ్యామేజ్ కాలే అని. ఇంకైతే చూద్దాం లాస్ట్ వరకు ప్రాబ్లం సాల్వ్ అయిందా కాలేదా అని. మన వీడియో నచ్చితే ఇంతవరకు వీడియో ఎలాగో చూసారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇంకైతే అన్న అయితే బోల్ట్ అయితే చెక్ చేస్తుండు, బోల్ట్ బాగుందా బాగాలేదా అని. ఇంకా ఈ బోల్ట్ అయిపోయిన తర్వాత అయితే నెక్స్ట్ ఏం జరిగిందో చూడండి మీరే. ఆ బోల్ట్ ఫిట్ చేసే బాక్స్ అయితే గ్రీజ్ అయితే అప్లై చేస్తాను అన్న. గ్రీజ్ అయితే మొత్తం అయితే అప్లై చేసిండు, అప్లై చేసి బోల్ట్ అయితే ఫిక్స్ చేసిండు. నేను మీకు వీడియో కొంచెం స్పీడ్ పెట్టయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఎందుకంటే మరీ లెంత్ అయితే మీకైతే బోర్ కొట్టుదని. ఇంకా అన్న అయితే పర్లేదు అనమాట, బీహార్ అన్న. పని అయితే నీట్ అయితే మెల్లగా చేసినా కానీ నీట్గా చేస్తుంది వర్క్ అయితే. ఇంకా ఎలానో అలాగా ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిందో కాదో దేవుడి మీద భారం వేసిన. ఎందుకంటే అలాంటి ప్రాబ్లం వచ్చింది ఈ స్కూటీకి. మరీ అంత పెద్ద ప్రాబ్లం కాదంట, నా దృష్టిలో పెద్ద ప్రాబ్లం లాంటిదే. ఎందుకంటే ఎప్పుడు రాలే కదా అలాంటి ప్రాబ్లం. ఇంకైతే అన్నీ కామన్ అయిపోయినాయి. ఇంకా స్కూటీస్ కొంత ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయంట, స్కూటీలు కానీ బైకులు కానీ. వాళ్ళంటే రిపేర్లు ఎన్ని చేసి ఉంటారో అన్న వాళ్ళు అయితే. ఇంకైతే ఇప్పుడైతే ఫిట్టింగ్ అయితే చేస్తుండు అన్న. ఇంకా ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత అయితే ఇంకొక ప్రాబ్లం ఉంది కదా, ఆ ప్రాబ్లం అయితే ఎప్పుడైతే చెక్ చేయాలి. ఇంకైతే ఇప్పుడు అయితే చెక్ చేసే టైంకి అయితే నాకైతే మెయిన్లీ 3 అవర్స్ అయింది ఆ ఇంజిన్ ఆయిల్ బోల్ట్ అది మొత్తం క్లీన్ చేయడానికి. ఎందుకంటే ఇంజిన్ ఆయిల్ బోల్ట్ హాఫ్ అన్ అవర్ దాకా చాలా టైట్ అయిపోయింది ఇంజిన్ ఆయిల్ బోల్ట్. ఇప్పుడైతే అన్న టెస్ట్ అయితే వెళ్ళిండు, చూద్దాం మరి ఎంత ఎద్దో ఏం తెలియదు. ఏదో ఇంజన్ పార్ట్ అన్ని సగం ఇప్పేసారు, మీరు ఆల్రెడీ చూసింటారు. ఇప్పుడు ఒక ట్రైన్ రాబోతుంది, ఒక వ్యూ చూపిస్తా చూసేయండి. ఇప్పుడైతే అన్న అయితే స్కూటీకి అయితే సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తుండు, ఏమైనా వైరస్ ఏమైనా క్లీన్ అయిపోద్దంట. ఇంకా వర్క్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా ఆయిల్ బోల్ట్ ఫిట్ చేసిరు, నెక్స్ట్ వచ్చి ఇంజన్ ఆయిల్ అయితే వేసిరు. ఇంకా అప్పుడు కొంచెం బయటికి వెళ్ళిన వర్క్ ఉందని.
ఇంకైతే అన్నీ అయితే లోపలే పార్ట్ చెక్ చేసిండు, నేను ఫిట్ చేసిన. ఒకవేళ నీకు ప్రాబ్లం వస్తే మళ్ళీ రా అని చెప్పిన అన్న, ఒకరోజు యూజ్ చేయమన్నాడు. అప్డేట్ చూస్తున్నాను అయితే సాఫ్ట్వేర్ అప్డేట్ వేస్ అని మొత్తం క్లీన్ అయిపోతుంటా. చూద్దాం. ఇప్పుడైతే వెయిటింగ్ చేస్తున్నా ప్రాబ్లం సాల్వ్ అయిందా కాలేదా అని. నా థింకింగ్ ఏంటంటే సాల్వ్ అయి ఉంటుంది. అప్పుడైతే అప్డేట్ అయిపోయింది. మూడోసారి టెస్టింగ్ అనమాట. ఏందో అన్ని అప్డేట్లు స్కూటీ కొంత ఇంతేమో పరిస్థితి. స్కూటీనే కాదు బైక్లు అన్నీ ఇంతేమో. చూద్దాం. ఇప్పుడైతే బిల్లింగ్ సెక్షన్ అనమాట. బిల్ ఎంత ఉంటుంది ఏమో నాకైతే అర్థం కావట్లే. ఇంజన్ ఆయిల్ అయితే ఒకటైతే అది ఇంజన్ ఆయిల్ అయితే కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ బోల్ట్ అనమాట. చెప్పినది స్టార్టింగ్లో మీకు, బోల్ట్ టైట్ అయిపోయి మొత్తం బెండ్ అయిపోయిందని. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ అనమాట. నెక్స్ట్ ఇంకా సర్వీస్ ఛార్జ్ ఇంకా ఎంత ఉంటుంది ఏమో నాకైతే తెలియదు. మొత్తం చూస్తే ఇవన్నీ క్వాంటిటీ ఒకటే అనమాట. ఇంజన్ ఆయిల్ వచ్చి 430 రూపీస్, ఆయిల్ బోల్ట్ 50 రూపీస్. నెక్స్ట్ వచ్చి ఎయిర్ ఫిల్టర్ 260, సర్వీస్ ఛార్జ్ 300 ఉంటుంది. మరి నా ప్రాబ్లం అలాంటిది కదా. ఇంకా మొత్తం ఆల్మోస్ట్ ఇంకా చూసుకుంటే 1100 అయి ఉంటుంది. బిల్ పక్క 1100. ₹1040. చూద్దాం ఇంకా ప్రాబ్లం సాల్వ్ అయిందా కాలేదని మీకైతే అప్డేట్ ఇస్తాను నెక్స్ట్ వీడియోలో. మొత్తం అయితే కాస్ట్ అయిపోయింది. సర్వీస్ ఛార్జ్ 300 తీసుకురు. ఇంజిన్ ఆయిల్, ఎయిర్ బోల్ట్, నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ఫిల్టర్, ఆ 3 వేయంట. ఆ 3 చేసి లోపల కొన్ని మేజర్ వర్క్స్ ఉంటాయి, అవన్నీ చేసేసారు. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీకు ఒక లొకేషన్ చూపిస్తా, మళ్ళీ చూసేయండి. కనిపించలే కదా, మళ్ళీ చూపిస్తా. వా, ఈ లొకేషన్ ఏమైనా ఉందా లొకేషన్. ఈ టైంలో ట్రైన్ రావాలి కానీ ట్రైన్ రాలే. ఈ టైంలో లొకేషన్ మాత్రం వేరే లెవెల్. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.